మొట్టమొదటగా తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషిని. ఇందులో అనుమానమే లేదు. ఎంతగా ప్రేమించాడు? తన కుమారుని ఇచ్చునంతగా. తన కుమారుడు దేవుడు మనిషయ్యాడు మిత్రులారా. ఆయన యొక్క మహిమను వదిలిపెట్టి అత్యంత దీన రూపునిగా ఆయన జన్మించాడు. ఆయన అత్యంత దీన రూపునిగా జన్మించాడు ఈ లోకంలో. అత్యంత భయంకరమైనటువంటి శ్రమలను భరించుటకు ఇష్టపడ్డాడు. నలిగిపోయాడు. విరువబడ్డాడు. అదే ప్రభువు బల్ల. మన ప్రభువు మన కొరకు విరువబడ్డాడు. ఆయన నలిగిపోయాడు. ఆయన తన రక్తమును కార్చాడు. అంతగా ప్రేమించాడు. ఇందులో దీన్నసలు ఎప్పటికీ మనం అనుమానించకూడదు. మరొకటి, దేవుడు ఒక మనిషిని ఎక్కువగా, మరొక మనిషిని తక్కువగా ప్రేమించడం అన్నటువంటిది ఉండదు. ఇక్కడ ధనరాజుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, విజయరాజ్ సార్ గారిని, బెన్నీ గారిని, జీవరత్నం గారిని, ఫిలిప్ గారిని, ప్రతి సహోదరుని అంతగానే దేవుని ప్రేమలో మార్పు లేదు. సమానమైనటువంటిది. పక్షపాతము లేదు. తక్కువ ఎక్కువ లేవు. ప్రతి ఒక్కరిని కూడా తన కుమారుని ఇచ్చినంతగా ప్రేమించాడు. అది మొదటి విషయం. మిత్రులారా, మనము నిలబడవలసినటువంటి పునాది ఇది. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. మన తలంపులు, మన మాటలు, మన శరీరము సమస్తము దేవుని ప్రేమతో అవి నింపబడి ఉండాలి మిత్రులారా. మనం ఎవరినన్నా చూసేటప్పుడు దేవుడు ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఈ పురుషుని ప్రేమిస్తున్నాడు, ఈ స్త్రీని ప్రేమిస్తున్నాడు, ఈ సహోదరుని ప్రేమిస్తున్నాడు, ఈ సహోదరిని ప్రేమిస్తున్నాడు. నేను కేవలం క్రైస్తవులని చెప్పడంలా, అన్యులైనా కావచ్చు, అయ్యో రోడ్డు పైన అడుక్కునే వాళ్ళైనా కావచ్చు మిత్రులారా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. మొట్టమొదటి మనం నేర్చుకోవలసిన ఫండమెంటల్ ట్రూత్ అన్నమాట, ప్రాథమిక సత్యం. రెండవది, దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది దేవుడు మనలను అడుగుతున్న ప్రశ్న. దేవుడు అడుగుతున్నాడు, నేను జనార్దన్, సురేష్, ఫిలిప్ గారు, నన్ను ప్రేమిస్తున్నావా? ధనరాజు, నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు మనం చెప్పగలుగుతాం, ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలుసు ప్రభువా. ఇది రెండో విషయం మిత్రులారా. నేను దేన్ని ప్రేమిస్తున్నాను? నేను నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నానా? లేకపోతే నా భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? లేకపోతే నా తల్లిదండ్రులను, నా తోబుట్టువులను దేవుని కన్నా నా బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? లేకపోతే నా స్కిల్స్, నా నైపుణ్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానా? నా టాలెంట్స్‌ని, లేకపోతే నాకు వాక్యం చదవటము, అర్థం చేసుకోవటం అంటే ఇష్టము. లేదా దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానా? నాకు దేవుడు తర్వాత సంగతులు. ముందల నేను బైబిల్ చదవాలి, బైబిల్ అర్థం చేసుకోవాలి. దేవుడు తర్వాతన. కొంతమందికి అదొక పిచ్చుంటది. మనిషికి ఉండే పిచ్చిలో చాలా రకాలున్నాయి. కొంతమందికి దేవుని వాక్యం చదవటం ఇష్టం, కానీ దేవుడు వద్దంటారు. దేవుని వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి, నేను ఇతరులకు ప్రకటించాలి, నేను ఇతరులతో వాదించాలి, నేను కాన్ఫరెన్స్‌లు పెట్టాలా. కొంతమందికి ఆ పిచ్చి ఉంటది. ఎన్ని కాన్ఫరెన్స్‌లు పెట్టాను. పోయిన ఫస్ట్ సంవత్సరం 1 పెట్టా. తర్వాత సంవత్సరం 2 పెట్టా. తర్వాత సంవత్సరం 3 పెట్టా. తర్వాత సంవత్సరం 4 పెట్టా. కొంతమందికి ఈ అచీవ్‌మెంట్ మెంటాలిటీ ఉంటది చూడండి. అచీవ్‌మెంట్ మెంటాలిటీ అంటారు. అచీవ్‌మెంట్ అంటే సాధించా, సాధించా. నేను 10 సార్లు కాన్ఫరెన్స్ పెట్టానంటే నా పరిచయం పెరిగింది. నిజంగా పెరిగిందా? నువ్వు 10 చోట్ల కాన్ఫరెన్స్‌లు పెడితే నీ పరిచర్య పెరిగిందా?
మిత్రులారా, నీ పరిచర్య ఎప్పుడు పెరిగిద్దంటే, దేవునిని ఎక్కువగా ప్రేమించేటప్పుడు నీ పరిచర్య పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే దేవుని ప్రేమించే కొద్దీ నువ్వు తగ్గిపోతావు. నువ్వు నిజమైన సేవకునివవుతావు. నిజముగా ప్రజల యొక్క అవసరతలను నువ్వు చూడగలుగుతావు. ప్రజలను ప్రేమించగలుగుతావు. అచీవ్‌మెంట్ మెంటాలిటీ ఉండకూడదు మిత్రులారా. ఈ సంవత్సరం గురిపెట్టుకోండి. పోయిన సంవత్సరం 5 కాన్ఫరెన్స్‌లు చేశాం. ఈ సంవత్సరం 10 చేయాలి. వద్దు, వద్దు. వద్దనే వద్దు మనకి. నేను యేసుని ప్రేమించాలి. నేను యేసయ్యతో సమయం గడపాలి. పోయిన సంవత్సరం ఏమి లోపాలున్నాయి నాలో. అవి సరిదిద్దుకొని నా యేసయ్య పాదాల దగ్గరుండాలి నేను. ఆయన మాటలు వినాలి. మార్తా, నువ్వు చాలా పనిభారంతో ఉండిపోయినావు. విస్తారమైన పనితో ఉన్నావు మార్తా. మరి అయితే సరి అయినటువంటి దానిని ఎంచుకున్నదే. మిత్రులారా, ఆలోచన చేయండి. అచీవ్‌మెంట్ మెంటాలిటీ. అచీవ్‌మెంట్ మెంటాలిటీ అంటే సాధించాలి. 10 కాన్ఫరెన్స్‌లు చేయాలి. 20 కాన్ఫరెన్స్‌లు పోయిన సంవత్సరం కడప, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు చాలా ప్రాంతాలు తిరిగాం. ఈ సంవత్సరం విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి ఇంకా 20 ప్రాంతాలు తలంపు మంచిదే కావచ్చు. కానీ మన గురి అది కాదు. మన దినాలయి కాదు. మన జీవితం అది కానే కాదు. కానే కాదు. కానే కాదు. కానే కాదు. చూడండి. యేసు నా గురి. యేసు నీ గురి. యేసయ్య మాటలు వినాలి. ఆయనకి ఇంకా దగ్గరగా వెళ్ళాలి. ఆయన ఎక్కువగా హత్తుకోవాలి. ఆయన అడుగు జాడలు చూసుకుంటూ అడుగు జాడలు వేయాలి. పోయిన సంవత్సరం నేను ఎక్కడ తప్పులు చేశాను? ఈ సంవత్సరం సరిదిద్దుకోవాలి. మిత్రులారా, యేసు చాలు. నీకు నాకు యేసు చాలు. యేసు నీ దర్శనం. కాన్ఫరెన్స్‌లు గాదు నీ దర్శనం. యేసు నా దర్శనం. మీటింగులు గాదు నా దర్శనం. అయన్నీ తర్వాత వస్తాయి. యేసును ప్రేమించేవాడు ఆయన చెప్పిన రీతిగా సేవ చేస్తాడు. అది. అర్థమైందా? మిత్రులారా, పొరపాటు పడకూడదు మనం. చాలా మంది ఈ పరిసయ్యులు చేసిన పనదే. ఈ పరిసయ్యులు చేసిన పనేంది? ఈ పరిసయ్యులు వాళ్ళకి పాత నిబంధన గ్రంథం. అంటే చెప్పాలంటే దేవుని వాక్యం భలే ఇష్టం. విస్తారంగా కంఠస్థం చేశారు. ఎక్కడ ఏ పేజీలో ఏ పొల్లుంది, ఏ ఒత్తుంది అంతా చెప్తారు. కానీ దేవునికి దగ్గర లేరు. ఈ ధనరాజు అనే పరిసయ్యుడు చచ్చిపోవాలి. మిత్రులారా, మనం ఒక్కొక్కసారి పరిసయ్యులుగున్నాం. మనతో ఉన్న వారిని ప్రేమించలేకపోతున్నామేమో ఆలోచన చేయాలి. భరించలేకపోతున్నామేమో, సహించలేకపోతున్నామేమో. ఆత్మఫలాలు ఏం చెప్తున్నాయి? ఆత్మఫలాలు ఏం చెప్తున్నాయి? సహనం, ఓర్పు నువ్వు భరించాలి. సాత్వికం చూపాలి. పరిసయ్యుడు మనం మనం ఈ ధనరాజు అనే పరిసయ్యుడు చచ్చిపోవాలి. మీలో ఇంకా ఎవరైనా పరిసయ్యులుంటే వాళ్ళు చచ్చిపోవాలి. చచ్చిపోవాలి పరిసయ్యులు. మిత్రులారా, మన గురి యేసయ్య. ప్రేమ, దయ, కృప, కరుణ, సహనం, ఓర్పు, సాత్వికం, సమాధానం, సహాయం. చూడండి, ఇవి యేసయ్య. యేసయ్యతో నడుస్తూ గ్రామాలకు వెడితే మంచిది. కాబట్టి అది రెండోది. మొట్టమొదటిది వచ్చేసి మిత్రులారా, దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. రెండవది, నీవు నేను యేసుని ప్రేమిస్తున్నామా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావు. ఇంకొక మాట, వీరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని కూడా ఉంది కొన్ని చోట్ల. వీరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎవరు వీళ్ళు? నీ స్నేహితుల కన్నా పేతురుకు చాలా ఇష్టం. ఆయన స్నేహితులంటే పేతురుకు చాలా ఇష్టం. ప్రభు అడుగుతున్నాడు, పేతురు, వీరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
అమ్మో! ధనరాజు, నీ భార్య కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ తల్లి కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇది ప్రశ్న. నీ మినిస్ట్రీ కన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అడగండి. అడగండి మిత్రులు. ఎందుకంటే అది జీవ మరణాల ప్రశ్న అది. ఈ ప్రశ్న జీవ మరణాల ప్రశ్న. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే, మనం మినిస్ట్రీ అని, కాన్ఫరెన్స్‌లని, మీటింగ్‌లని, డబ్బులు లక్షలు పెడుతున్నానని పెట్టి యేసయ్యతో ప్రేమనే కోల్పోతే, మిత్రులారా, సంఘము కన్నా యేసయ్య గొప్పవాడు. మన మినిస్ట్రీ కన్నా యేసయ్య గొప్పవాడు. మన మీటింగుల కన్నా యేసయ్య గొప్పవాడు. మనం పెట్టే లక్షలు, నువ్వు లక్షలు కూడా ఖర్చు పెట్టొద్దు. నువ్వు చిల్లిగవ్వ కూడా పెట్టొద్దు. కానీ యేసుని ప్రేమించు. అది నిజమైన క్రైస్తవ జీవితం. యేసయ్యని ప్రేమించటం ప్రారంభిస్తే మిగిలినవి వాటి సమయాలలో, వాటి ఆహ్, విధానాలలో జరుగుతాయి. నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా జరుగుతాయి. కాబట్టి నేను లక్షలు ఖర్చు పెడుతున్నానని నువ్వెందుకు అనుకుంటావు? యేసయ్య ఇయ్యకపోతే నువ్వు ఖర్చు పెడతావా? అది యేసయ్య డబ్బు. ఈ విషయం నీకు తెలుసా? అది యేసయ్య డబ్బు. ఆయన తన పని నిమిత్తం ఇస్తే ఖర్చు పెట్టు, లేకపోతే పెట్టుకో. ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టనవసరంలా. యేసయ్య పాదాల దగ్గర వీరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. చెప్పండి. ప్రేమిస్తున్నారా లేదా? అది రెండో విషయం. మూడో విషయం మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. ఇది పిలుపు. ఇది మన పరిచర్య. ఏం చెప్పాడు? గొర్రెలను కాయడము, మేపడం అంటే ఏంటి? ఆ గొర్రెల గురించి జాగ్రత్త వహించు. జాగ్రత్త వహించు. ఆ గొర్రెలు కాయాలి. ఎందుకు కాయాలి? లేదంటే అవి త్రోవ తప్పి పక్కకు పోతాయి. ఆ గొర్రెలను మేపాలి. ఎందుకు మేపాలి? లేదంటే అవి తినవు, లేకపోతే పిచ్చి పిచ్చియి తింటాయి. నువ్వు మేపాలి. నువ్వు కాయాలి. నువ్వు కాయకపోతే అవి త్రోవ తప్పిపోతాయి. నువ్వు మేపకపోతే సరైన ఫుడ్ తినవు. చెత్త తింటున్నాయి అవి. నేనొకసారి హైదరాబాద్ పోతూ ఉన్నా. దారిలో అండి దాదాపు 70, 80 గొర్రెలు అట్లనే చచ్చిపోయినాయి. అప్పుడే చచ్చిపోయినట్టుంది. 70, 80 గొర్రెలండి. కుప్పలుగా చచ్చిపోయినాయి. అన్నిటికి నోటెమ్మట నురుగుంది. అన్నిటికి నోటెమ్మట నురుగే. ఏంది అని కనుక్కుంటే అవి అక్కడేదో పుట్టు తిన్నాయంట. అన్నీ చచ్చిపోయినాయండి. ఆ కాపరికి ఎంత గుండె వేదనో, ఆ కాపరికి ఎంత తెగులో, ఎంత నష్టమో, ఆ కాపరి జీవితం, ఆ గొర్రెలు 70, 80 గొర్రెలు చచ్చిపోయినాయండి కుప్పలుగా. ఎందుకంటే ఏదో అన్నిటి నోటెమ్మట నురుగున్నది. అయ్యో! ఆ కాపరి. ఎవరిది సమస్య? ఆ గొర్రెలకు తెలీదు ఏం తినాలో. నువ్వు కాపాడాలి, నువ్వు కాయాలి, నువ్వు మేపాలి. ఏమైంది? ఓ కాపరి నీకేమైంది? ఆలోచన చేసుకోవాలి. మిత్రులారా, మనం గొర్రెలను కాయాలి. గొర్రెలను మేపాలి. ఎప్పుడో తెలుసా? అది నిజంగా కాయటము, నిజంగా మేపటం ఎప్పుడు జరిగిద్దో తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నీకు అర్థమైద్ది నా ప్రేమ ఎంతో. నా ప్రాణం ఇచ్చునంతగా ప్రేమించా. గాయములు పొందునంతగా ప్రేమించా. యేసయ్య చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, అవి ఎప్ అవి మ గా గాయం మానొచ్చేమో గాని ఆ గుర్తులు మానవు. ఆ పక్కలో బల్లెపు పోటు నిత్యత్వంలో అవి ఉంటాయి. ఇక ఎప్పటికీ ఆ గాయాలుంటాయి. మనం అడుగుతాము. ఆ ప్రియుని అడుగుతుంది పరమగీతంలో, ఏంటి ఈ గాయాలు నీ ఒంటి పైన? ఏమిటి ఈ గుర్తులేంటి? ఈ గాయాలేంటి? మిత్రులారా, మన కోసం యేసయ్య గాయాలు చూస్తూ మనం గొర్రెలను కాయాలి. గొర్రెలను ప్రేమించాలి. గొర్రెలను మేపాలి. అది పరిచర్య మిత్రులారా. నేను రూ. 1,00,000 పెట్టి కాన్ఫరెన్స్ పెట్టానా? 50,000 పెట్టి కాన్ఫరెన్స్ పెట్టానా?
10 మందొచ్చి మటన్ తిన్నారా, చికెన్ తిన్నారా అది గాదు కాన్ఫరెన్స్. నేను సాంబారే పెడతాను. అసలు తిండే పెట్టను. నేను రూ. 1,00,000 పెట్టను. 100 మంది రాలేదు, 1000 మంది రాలేదు. 10 మందే వచ్చారు. ఆ 10 మందిని మనం రీచ్ అవుదాం. ఆ 10 మందికి చెప్దాం, ప్రేమిద్దాం, కాద్దాం, మేపుదాం. కాబట్టి మిత్రులారా, మన జీవితం పరిచర్య అంటే జీవితం మిత్రులారా. పరిచర్య అంటే శ్వాస, నిశ్వాస. పరిచర్య అంటే నువ్వే పరిచర్య. నీ జీవితమే పరిచర్య. అది. కాబట్టి మనిషి వేరు గాదు, పరిచర్య వేరు గాదు. నేనెప్పుడు విజన్ కాన్ఫరెన్స్‌లో దర్శనం అంటే చెప్తూ వచ్చాను. ఇప్పుడు అబ్రాహాము ఎందుకు నువ్వు కనాను దేశంలో ఉన్నావయ్యా? మీది మీ ఊరు ఏ ఊరు? మాది ఊరు ప్రాంతం. మరెందుకు ఈడున్నావంటే దేవుడు పిలిచాడయ్యా. అంటే అబ్రాహాము జీవితము, దర్శనము 2 వేరు కాదు. మోషే నీకెందుకయ్యా ఈ కష్టాలు? వీళ్ళేమో రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, అవమానించాలనుకుంటున్నారు. నీకెందుకయ్యా ఈ కష్టాలు అంటే, ఇది నా జీవితం. పిలుపయ్యా. పిలుపు ఏం చేస్తావు? ఇది నా పిలుపు. దేవుడు పిలిచాడు వచ్చాను. పౌలుని అడగండి. ఏంటయ్యా ఈ కష్టాలేంటి? ఈ దెబ్బలేంటి? ఇటు రాసినావు ఈ పత్రికలో అంటే అది నా పిలుపయ్యా. నా పరిచర్య అది. పరిచర్య, జీవితం 2 వేరు కాదు మిత్రులారా. నీ జీవితమే పరిచర్య. పరిచర్య నీ జీవితం. అదే దర్శనం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు మనం. అది మిత్రులారా. ఈ విషయాన్ని 3 విషయాలు మనం చూసాం. 3 చెప్పాను ఇప్పటికి. ఏం చెప్పాను? మొట్టమొదటిది దేవుడు తన ప్రేమను కుమ్మరించాడు మన హృదయంలో. కాబట్టి ఇప్పుడు మనం యేసుని ప్రేమిస్తున్నామా అని ఆలోచించుకోవాలి. 3 యేసయ్య పిలుపు నా పరిచర్యనా? నా జీవితము నా పరిచర్యనా? నా పరిచర్య నా దర్శనమా? నా శ్వాస నిశ్వాసగా ఉందా లేదా? ఇది పరిచర్య. ఇది మూడో విషయం. నాలుగో విషయం నేను శత్రువుల గురించి చెప్పాను. శత్రువులు బయట లేరు. మనకు 2 రకాల శత్రువులున్నారు. మొదటి శత్రువులు ఎవరో తెలుసా? మనలోనే ఉన్నారు. మన గర్వమే, మన కోపమే, మన ద్వేషమే, ఈ వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, మత్తతులు, విభేదములు, విగ్రహారాధన, తాగుబోతుతనము, తిండిబోతుతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, చణుగుడు, గొణుగుడు వీళ్ళు మన శత్రువులు. కాబట్టి శత్రువులు మనలో ఉన్నారు. బయట లేరు. బయట లేరు శత్రువులు. మన లోపలున్నారు శత్రువులు. రెండోది ఇంకొక చోట ఎక్కడున్నారో తెలుసా? వాయుమండలంలో ఉన్నారు మన శత్రువులు. వాయుమండలంలో ఉన్న దురాత్మలు మన శత్రువులు. సహో సహోదరులు, సహోదరీలు లేకపోతే అన్యులైనా సరే మన శత్రువులు కాదు. మనుషులు మన శత్రువులు కాదు. మన శత్రువు మనలోనే ఉన్నాడు. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. మొట్టమొదటిది శరీరాశ. శరీరాశ అంటే నీ లోపలే ఉన్నాయి. నువ్వు శరీరాశకు బానిసవైతే ఏమవుతుంది? నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు. అంటే మొదట నువ్వు వ్యక్తిగా నాశనం అవుతావు. చూడండి ఆర్డర్ కూడా మనం గమనించాలి. మొదట వ్యక్తిగా మనం నాశనం అయిపోతాం. అదే శరీరాశకు బానిస అయితే తాగుబోతనానికి, తిండిపోతనానికి, వ్యభిచారానికి, జారత్వానికి, ఆ, పద్ధతి లేనితనానికి మొదట మన శరీరాన్ని మనం నాశనం చేసుకుంటే అప్పుడు ఏమైతే తెలుసు? 2 నేత్రాశ. అప్పుడు లోకాన్ని, లోకంలో ఉన్న మనుషులను, లోకంలో ఉన్న స్త్రీ పురుషులను వాళ్ళను చూసే విధానం మారిపోయింది మనకి. ఇప్పుడు నేను నాశనమయ్యాననుకోండి, అప్పుడు నేను లోకం చూసే విధానం కూడా పాడైపోయింది. నేత్రాశ ద్వారా లోకముతో, ప్రజలతో నా సంబంధాలను, బాంధవ్యాలను నాశనం చేసుకుంటా. చూడండి నువ్వు నీ సహోదరునితో నువ్వు నీ రిలేషన్ నాశనం చేసుకున్నావు అంటే అర్థం ఏంటంటే మొదట నువ్వు నాశనం అయినావు. ఆ డ్యామేజ్ నీలో స్టార్ట్ అయింది. మొదట నాలో డ్యామేజ్ స్టార్ట్ అయింది. మొదట నా శరీరాన్ని నేను అపవిత్రం చేస్తున్నాను.
అప్పుడు నా కళ్ళు లోకాన్ని చూసే విధానం వేరుగున్నాయి. అప్పుడు లోకంతో, ప్రకృతితో, స్త్రీ పురుషుడితో నా సంబంధ బాంధవ్యాన్ని నాశనం చేసుకుంటున్నా. ఎప్పుడైతే ప్రకృతితోటి, ప్రజలతోటి, స్త్రీ పురుషుడితో, సహోదరులతో, సహోదరులతో నా సంబంధ బాంధవ్యాలను నాశనం చేసుకుంటానో, ఆటోమేటిక్‌గా తర్వాత దేవునితో నా యొక్క సంబంధాన్ని నాశనం చేసుకుంటున్నా. అదే జీవపు డంబం. పతనమైపోతాం అక్కడ. మీరు ఈ క్రమాన్ని గుర్తించాలి. నేను పదే పదే 4 రోజుల నుంచి చెప్తున్నా. ఎందుకంటే సంవత్సరాంతంలో, సంవత్సర ప్రారంభంలో ఉన్న ఆ రకంగా మొదట నన్ను నేను నాశనం చేసుకున్నాక సహోదరులతో, సహోదరులతో, ప్రకృతితో, ప్రజలతో, స్త్రీ పురుషులతో అందరు నేను చూసే విధానం మారిపోయింది. నా కన్ను సరిగ్గా లేదు. అదే ప్రభువంది. నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహము వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నువ్వు చూసే విధానం సరిగ్గా లేదు. ఆ తర్వాత స్టెప్ ఏంది? సహోదరులతో కట్ అవుతావు. ఫస్ట్ నువ్వు నాశనం అయినావు. తర్వాత సహవాసాన్ని కట్ చేసుకుంటావు. తర్వాత దేవునితో సహవాసం కట్ అయింది. పతనం అయిపోతావు. అది సైతానుడు పనిచేసే విధానం చూడండి. సైతానుడు ఎప్పుడు మొట్టమొదట మన లోపల దూరుతాడు. మన లోపల దూరి లోపల డ్యామేజ్ చేస్తాడు. ఆ తర్వాత సహవాసాన్ని డ్యామేజ్ చేస్తాడు. ఆ తర్వాత దేవునికి దూరమై నాశనం. ఇది వీళ్ళు శత్రువులు. కాబట్టి శత్రువులు బయట లేరు, మనలో ఉన్నారు. మన గర్వము, మన ద్వేషము, మన పగ, మన విభేదములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము, జారత్వము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు. మిత్రులారా, గమనిద్దాం. వీటికి దూరంగా ఉండాలి మనం. నేను వాక్యం బాగా తెలుసు గదా అనుకున్న వాళ్ళే దీంట్లో పడతారు చూడండి. నాకన్నీ తెలుసు అనుకున్న వాళ్ళే దీంట్లో పడతారు. ఇది శత్రువు. తర్వాత ఇంకొక రకమైన శత్రువులు వారు వాయుమండలంలో దురాత్మలున్నాయి. వాళ్ళు నిజంగా మన శత్రువులు. బైబిల్ చెప్తుంది. అయితే ఏంటి మందేంటి సార్? దీనికి మందేంటంటే వాక్ బై ద స్పిరిట్. మీరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివితే అక్కడ స్పష్టంగా చెప్తారు. వాక్ బై ద స్పిరిట్ అని. ఏంటి మందు? వాక్ బై ద స్పిరిట్. ఆత్మను అనుసరించి నడుచుకోండి. ఏంటి ఆత్మను అనుసరించి నడుచుకోవటం? ఎలా నడుచుకోవాలి సార్? మీరు బైబిల్ చూస్తే ఎప్పుడు దేవుని ఆత్మ దేవుని మాట ద్వారానే పనిచేస్తాడు. వేరే విధంగా చెయ్యడు మిత్రులారా. దేవుని ఆత్మ, దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యం అనేది ఖడ్గము. మరి శత్రువులను జయించాలంటే ఖడ్గం అవసరం గదా! నీ శరీరంలో శత్రువులు ఉన్నారని చెప్పానా? మన శరీరాల్లోనే ఉన్నారు శత్రువులు. మన శరీరం అంటే మన హృదయంలో ఉన్నారు శత్రువులు. శరీరం అంటే నా ఉద్దేశ్యం. మరి వాయుమండలంలో శత్రువులున్నారు గదా! ఇద్దరిని జయించడానికి ఒకటే వాక్యం అనే ఖడ్గము. ఆ ఖడ్గము గురించే మాట్లాడుతున్నది కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. అది మిత్రులారా సీక్వెన్స్. అందుకనే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో ఏమనుంది? 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదే వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యములో ఆనందించాలి. ఇది ఎక్కడ దొరికింది? నువ్వు దేనిని ఆనందిస్తున్నావా? లేదా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపుల మార్గాన నిలుస్తూ, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుంటున్నావా? ఇది నువ్వేం సెలెక్ట్ చేసుకుంటున్నావు? ఈరోజు ఎందుకంటే నూతన సంవత్సరం కదా! మనం ఆలోచన నేను ఏమి ఎన్నుకోవాలి? ధర్మశాస్త్రాన్ని ఎన్నుకోవాలనా? లేకపోతే చెడు సహవాసాన్ని ఎన్నుకోవాలనా? మనం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఒక మనిషి ఎలా దీవించబడతాడు? ఒక మనిషి ఎలా నాశనం అవుతాడన్నది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. ఆ మొదటి వచనంలో ఎలా ఉందో చూసారా అసల? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. నడువక అన్న పదాన్ని గమనించండి. తర్వాత పాపుల మార్గమున నిలువక. తర్వాత నిలుచుట అన్న పదాన్ని గమనించండి. తర్వాత అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఆడ కూర్చుండుట అన్న పదాన్ని గమనించండి. ఫస్ట్ నడుస్తావంట. తర్వాత నిలుస్తావంట. తర్వాత ఆడే సెటిల్ అయిపోయి కూర్చుంటావంట. అది ఒక మనిషి పతనమయ్యే విషయం. ఒక్కొక్కసారి దుష్టులతోటి ఇక్కడ దుష్టుడంటే ఎవరు? సహోదరులు దుష్టులు గాదు.
కానీ కొంతమంది దురాత్మలతో ప్రేరేపించబడి చెడు మాట్లాడతారు చూడండి. అది దుష్టుడే. చెడు మాట్లాడు ప్రతి వాడును దుష్టుడే. చెడు మాట్లాడువాడు, చెడు చూచువాడు, చెడు చేయువాడు. నేను మొన్నటి దినాన పోర్నోగ్రఫీ గురించి చెప్పాను. అది చెడు. దాని యందు నీకు తెలుసో తెలీదో చాలా మంది స్త్రీలను, అమ్మాయిలను బలవంతంగా రౌడీ వెధవలు, గూండాలు వాళ్ళని వేశ్యావృత్తిలో ఉపయోగిస్తున్నారు. నరకం చూపి వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. దానిని పోర్నోగ్రఫీ అని చెప్పి చూసి ఆనందిస్తున్నారు పురుషులు. స్త్రీ పురుషులిద్దరూ ఆనందిస్తున్నారు. ఎంత భయంకరం! అది దుష్టత్వం. అటువంటివి అనేకములున్నాయి లోకం. నువ్వు దానితో సహవాసం చేస్తుంటే నువ్వు దేవుణ్ణి ఆనందించలేవు. అటువంటి చాలా ఉన్నాయి. ఎప్పుడు చెడు మాట్లాడుకోవడం, ఎప్పుడు చేదు మాట్లాడుకోవడం, ఎప్పుడు గొణకటం భలే భయంకరమైన పాపం మిత్రులారా. యెహోవా దేవుడు మోషేతో అన్నాడు, వాళ్ళు సణుగుతున్నారని చెప్పి గొణుగుతున్న దేవుడు వాళ్ళని భస్మం చేయాలనుకున్నాడు. చూడండి. ఎందుకు సణుగుతున్నావు? ఏం కారణం? ఏం తక్కువై? సణగొద్దు, గొణగొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూసి ఆనందించొద్దు నువ్వు. అది దుష్ట సహవాసం. చూడండి, మొదట నువ్వు నడుస్తావు. తర్వాత ఆడని బాగుందిరా అని నిలబడతావు. ఇంకేడేసి సెటిల్ అయిపోతానని కూర్చుంటావు. అది నాశనం. కానీ నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తావా అని ఒకసారి ఆలోచించాలి. కానీ మూడో వచనం చూస్తే, అతడు నీటి కాలువలో యోరడు నాటబడినదై. నాటబ నాటబట్టం అంటే ఏంది? ఎవరన్నా నాటాలనా? ఎవరన్నా నాటకపోతే నాటబడేది అది? ఎవరు నాటింది? దేవుడు. అదే అది ఆ విషయం మనం చాలా సార్లు గమనించాం. నిన్ను నన్ను నాటింది దేవుడు ఈ సహవాసంలో. ఇప్పుడు ఈ సహవాసం చూడండి, ఎవరికి తెలుసు? ఎవ్వరు. దేవుడు నాటాడు. నాటింది దేవుడు మిత్రులు. ఎవరు నాటారో ఒక్కసారి చూడండి మిత్రులారా. దేవుడు నన్ను నాటాడు. దేవుడు నాటిన చోటు కన్నా మంచి చోటు ఇంకొకటి ఉంటదా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నాటిన చోటు కన్నా మంచి చోటు ఇంకొకటి ఉంటుందా? ఉండదు. దేవుడు నాటిన చోటు మంచిది. ఆ చోటేంది? వాక్యము, శ్రేష్టమైన వాక్యము, ధ్యానము, దేవుని ధర్మశాస్త్రం అదే. కాబట్టి దేవుడు నాటాడు. ఎక్కడ నాటాడు? నీటి కాలువల యోరం నాటాడు. ఏంటి నీటి కాలువలు? సమృద్ధి అయిన వాక్యము, సమృద్ధి అయినటువంటి జీవం. అప్పుడు అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది దీవెన మిత్రులారా. కానీ దుష్టులైతే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టు చేటలో వేసేట్టు పైకి ఇసిరినప్పుడు బియ్యపు గింజలు చేటలో పడతాయి. పొట్టు మాత్రం గాలికి కొట్టుకుపోయింది. ఎందుకు? పొట్టులో బలం లేదు. పొట్టులో వెయిట్ లేదు. గింజల్లో బలం ఉంది కాబట్టి, అంటే విలువ ఉంది. వెయిట్ ఉంది కాబట్టి కింద పడిపోయింది. అది సేఫ్. ఇది మనం విలువ, నాకు విలువున్నదా? నాలో బలమున్నదా? లేకపోతే కొట్టుకుపోయే పొట్టులాగా నేనుంటానా? అయితే లాస్ట్‌లో 5, 6 వచనాల్లో మన నిత్యత్వం ఏంటి? దుష్టులు ఏడుంటారు? నీతిమంతులు ఎక్కడుంటారు? దుష్టులు నిలువలేరంట. తుదకు వాళ్ళు నిలవలేరు. అదే కదా న్యాయ విమర్శకులు, దుష్టులు నిలవలేరు. నీతిమంతుల మార్గమైతే యెహోవాకు తెలుస్తుందట. తెలియుట అంటే ఏంటి? కేవలం సమాచారం గాదు. తెలియుట అంటే దేవుడు వారిని స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. హత్తుకుంటున్నాడు. తెలియటం అంటే అది. తెలియటం అంటే న్యూస్ పేపర్ చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అది గాదు. దేవుడు నీతో నాతో ఏకమై ఉన్నాడు మిత్రులారా. అది తెలియటం అంటే. స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. నువ్వేంటి, నేనేంటి అని. పాపులైతే నాశనానికి నడపబడతారు. మిత్రులారా, ఖడ్గమును ధరించిన వాడి పరిస్థితి ఎలా ఉంటదంటే, ఖడ్గమును ధరించిన వాడి యొక్క జీవితము దేవునికి తెలుసు. ఖడ్గము ధరించని వాడైతే తుదకు నాశనం అవుతాడు.
ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి వాక్యం చదవాలి. అందులో ప్రస్తుత లోకం భయంకరంగా ఉంది మిత్రులారా. ఈ మొబైల్ ఫోన్స్, ఈ ల్యాప్‌టాప్స్, ఈ సెల్ ఫోన్స్, సినిమాలు, ఈ సినిమా హీరోలు, డైరెక్టర్లు, యాక్టర్స్ ప్రపంచాన్ని భ్రష్టు పట్టిట్లో వాళ్ళున్నారు. రౌడీలు, దందాలు ఈ భయంకరమైన లోకంలో ఎట్లా మనకు దేవుడు కావాలి. దేవుడు ఎలా మాట్లాడుతాడు? తన వాక్కు ఖడ్గము. ఖడ్గము ద్వారానే మనము మన లోపల శత్రువులను, బయట శత్రువు అంటే వాయుమండల దురాత్మలను మనం జయించగలం. అందరిని ప్రేమించగలము. దయ, కరుణ, సహనము, ఓర్పు ఇవి. కాబట్టి మిత్రులారా, ఈ 2026వ సంవత్సరం ఈ విషయాలతో మనం ప్రారంభిద్దాం. ఈ విషయాలను ధ్యానిస్తూనే మనము 2025వ సంవత్సరాన్ని ముగించాం. ఒకసారి సమ్మరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, దేవుడు తన ప్రేమను మన హృదయములో కుమ్మరించాడు. 2, యేసయ్య అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడో తెలుసా? నీ మేలు కొరకు, నా మేలు కొరకు. నీవు నన్ను ప్రేమిస్తే నీవు జీవాన్ని రుచి చూస్తావు. చెప్తాను, యేసు నాకు నువ్వు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తాను గాని పరిచర్యను కాదు. నిన్ను ప్రేమిస్తాను గాని కాన్ఫరెన్స్‌లు కాదు. నిన్ను ప్రేమిస్తాను గాని మీటింగులు కాదు. ఎన్ని మీటింగులది. అచీవ్‌మెంట్ మెంటాలిటీ మనం వదిలిపెట్టాలంటే సాధించాలి. సంవత్సరం అయినాక నేను సాధించానని సంకలు గుద్దుకోకూడదు. నేను యేసును ప్రేమించానా లేదా? యేసయ్య చెప్పాడు మనకి. ఒక పని చేసిన తర్వాత మేము పనికిమాలిన దాసులమని ఒప్పుకోండి. అంతే. అచీవ్‌మెంట్ మెంటాలిటీ మనకొద్దు. కాబట్టి 2026 సంవత్సరంలో ఇన్ని కాన్ఫరెన్స్‌లు వద్దే వద్దు. లేదు. యేసు నీవు నడిపించిన చోటుకి వెళ్తాను. అది. నీవు నడిపిస్తే పోతాను ప్రభువా. నీవు నడిపించకపోతే నేను పోను. వద్దు. నేను నా ఇంటి దగ్గర చెట్టు కిందే కూర్చుంటా. నా యేసయ్యతో కూర్చుంటా. ఇది మన యాటిట్యూడ్. నెమ్మదిగా ఉంటా. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటా. ఆయన జీవం జనాలను కాపాడేది యేసయ్య, నువ్వు గాదు, నేను గాదు. కాబట్టి యేసును ప్రేమిస్తా. ఆయన మరియమ్మ ఎక్కడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్యను ప్రేమిద్దాం. 2, 3 పరిచర్య, దర్శనం, యేసయ్య పిలుపు, యేసయ్య ఇచ్చేది. అది నేను చెప్పింది. యేసయ్య గొర్రెలను కాయమంటే కాస్తాను. గొర్రెలు మేపంటే మేపుతాను. అది పిలుపు. అది మన పరిచర్య అది మిత్రులారా. అది 3వ విషయం. 4వ విషయం, శత్రువుల గురించి చూసాం. నా లోపలే ఉన్నారు శత్రువులు. వాయుమండలంలో ఉన్నారు శత్రువులు. మనుషులు మన శత్రువులు కాదు. మనుషులు మన శత్రువులు కాదు అంటే ఇక సహోదరులు మన శత్రువులా? కానే కాదు. లాస్ట్‌ది, 5వది, మరి నేను జయించాలి గదా శత్రువుల్ని. ఎలా ఏం గావాలి నాకు? దేవుని ఆత్మత వాక్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుడి. మీరు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. అక్కడే ప్రేమ ఫలాల గురించి ఆత్మ ఫలాల గురించి చెప్పేది. అదే సందర్భం. మీరు దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటే శరీరేచ్ఛలు నెరవేర్చరు అని. మందు దేవుని ఆత్మ ద్వారా నడవడము. ఎలా ఇది సాధ్యం? దేవుని వాక్యము ద్వారా. అది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఈ 2026వ సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. అందరూ ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను యేసును ప్రేమిస్తా. యేసు పాదాలు నాకు కావాలి. మీటింగులు కాదు, కాన్ఫరెన్స్‌లు కాదు. నేను చివరికి ఇన్ని డబ్బులు బెటర్ అసలు అయి కానే కాదు. వద్దు. యేసయ్య పాదాలు, నాకు యేసును ప్రేమించాలి నేను. యేసయ్య ఏదైనా పని చెప్తే చేయాలి. దేవుని వాక్యం నాకు కావాలి. సహవాసం నాకు కావాలి. ఇది మన గురి. మన గురి యేసయ్య పాదాలు, యేసుతో నడవడము. ఇది మిత్రులారా ఈ 2026 సంవత్సరం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రోత్సాహపరుచుకోండి, బలపరుచుకోండి, ఆదరించుకోండి. ఇది దేవుని ఆత్మ జీవితం. ఇంతకంటే శ్రేష్టమైన జీవితం లేదు మిత్రులారా. మీ భార్యని, మీ భర్తను, పిల్లల్ని
తల్లిదండ్రులను, అత్తమామలను, తోబుట్టువులను, ఇరుగు పొరుగు వారిని, సహోదరులను, సహోదరులను ప్రేమించండి, అభినందించండి, హత్తుకోండి, ప్రోత్సహించండి, బలపరుచుకోండి. దేవుడు ఈ 2026ను మన జీవితంలో ఈ మాటలతో, ఈ సత్యంతో నింపి దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థాంక్ యూ.